ఈ ప్రెస్ మీట్లో వచ్చే ప్రతి వార్త ప్రతి ఒక్కరూ చూస్తారని నేను భావిస్తున్నాను. ఈ ఇప్పుడు మన జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అనేది 1961లో స్థాపించబడింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఆ రోజుల్లో అన్‌డెవలప్డ్ ఏరియాని గవర్నమెంటు ఈ సొసైటీకి ఇచ్చి ప్లాట్లు వేసి అప్పుడు అందరిని మెంబర్స్‌ని నాకు తెలిసి ఈవెన్ గజం రూపాయి చొప్పున ఆ రోజు అలాట్ చేయటం జరిగింది. అలాంటి అప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పుకునేవాళ్ళు ఇది ఏషియాలో నెంబర్ 1 కోఆపరేటివ్ సొసైటీ అనేది ఉన్నది. అలాంటి సొసైటీని ఈరోజు తగాదాలతో ఇప్పుడు మంచి పేరు పొందింది. ఈ సొసైటీలో ప్రతిరోజు ఏదో ఒక కేసులు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అసలు ఇదొక పాండవ కౌరవ యుద్ధంలాగా అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితులు వచ్చిన దానికి మనం కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేసి, నేను నా కాంట్రాక్ట్ ఫీల్డ్లో నేనున్నాను, రిక్వెస్ట్ చేసి దీంట్లో నిలబడమని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను యాక్సెప్ట్ చేసి వచ్చాను. నేనేంటంటే నేను 1973లో నుంచి నేను కాంట్రాక్ట్ ఫీల్డ్లో మెయిన్లీ రోడ్స్లో ఉన్నాము. ఆ తర్వాత బ్రిడ్జెస్, బిల్డింగ్స్, ఎయిర్పోర్ట్స్, ఇరిగేషన్స్ అన్నిటిల్లో కూడా మేము చాలా సక్రమంగా వర్క్ చేసి దేశంలో పలానా కంపెనీ సీనియర్ కంపెనీ అని అంటే పేరు పొందేట్టుగా వర్క్ చేసిన కంపెనీ మాది. దానికి నేను ఎండీగా ఉన్నాను. ఇప్పుడు ఈ సొసైటీ ఇలాంటి సొసైటీని దీన్ని బాగుపరచాలనే ఉద్దేశంతో ఇలాంటి సొసైటీకి 7.5 ఎకరా నడిబొడ్డున ఉంది ఈ జూబ్లీహిల్స్ క్లబ్. దాన్ని ఎంతో వృద్ధిలో తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి క్లబ్ అనేది ఉండేది ఎందుకు, ప్రతి ఒక్కరికి అందరూ కష్టపడి ఇంటికి వచ్చి ఎంజాయ్మెంట్ చేయటానికి క్లబ్ హౌసెస్ ఉంటాయి. ఈ క్లబ్ దానికోసమని స్థాపించబడింది. అలాంటి క్లబ్ని కూడా ఈరోజు మొత్తం రాజకీయం చేయటం జరిగింది. ఇప్పుడు ఒకవేళ మేము మీ అందరి దయ వల్ల మేము గెలిచి చార్జ్ తీసుకుంటే దీనికి కూడా ఈ క్లబ్కి కూడా ఖచ్చితంగా రాజకీయం లేకుండా ఎలక్షన్స్ జరిపించి దాని భవిష్యత్తు ఎలా ఉండాలనేది మనం నిర్ధారించబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మనం ఏంటంటే దీన్ని నా కళ వచ్చి ఇచ్చేస్తే నేను ఇప్పుడు క్లబ్స్లో చూస్తే హైదరాబాద్లో తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ అని ఒకటి మేము కొండాపూర్లో ఎస్టాబ్లిష్ చేశాము. పీపుల్ టాక్ అబౌట్ దట్ క్లబ్ అంటే ఎంతో బ్రహ్మాండంగా తీర్చిదిద్దాము. ఆ ఉద్దేశంతోనే ప్రజల మీద నా మీద నమ్మకం ఉంది. అంటే నేను ఎక్కడ కూడా ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో, నేను ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మేము ఎక్కడ వర్క్ చేసినా కూడా ఏ రోజు ఒక చెడ్డ పేరుంటూ లేకుండా పనిచేసాము. చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటే కన్స్ట్రక్షన్ చేసిన మిషనరీ కన్స్ట్రక్షన్ అంతా కూడా మెకనైజ్డ్ విధానంలో చేసి మంచి పేరు తెచ్చుకున్నాము. ఇప్పుడు ఈ క్లబ్ను కూడా మనం అంటే సొసైటీ కింద గెలిచిన తర్వాత దానికి మనం ఎక్సెప్షియో మెంబర్ కింద ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు అందరితో డిస్కస్ చేసి మనం ఈ క్లబ్ను కూడా ఏషియాలో నెంబర్ 1 క్లబ్ కింద మనం తీర్చిదిద్దుతామని నేను మీ అందరికి కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ప్రతిదీ అంటే ఇక్కడ మనం సొసైటీలో చూస్తే మేము వెళితే సొసైటీలో ఎంటర్ అవ్వాలంటే అక్కడ ఒక స్లిప్ రాసి ఇవ్వాలి లోపలికి ఎంటర్ అవ్వటానికి. ఆ తర్వాత ఆమెకు 5 నిమిషాలు 10 నిమిషాలు ఆమె ఉన్నారు. ఆమె అక్కడి నుంచి వచ్చి తర్వాత ఆమె మాట్లాడి ఆ తర్వాత ఆమెకు నచ్చితే లోపలికి వెళ్ళి మాట్లాడాలి. అలాంటి ఈ డిక్టేటర్షిప్లో నడుస్తున్న ఈ సమాజాన్ని నేను డెమోక్రటిక్ వేలో ట్రాన్స్పరెంట్గా నడపాలని నాకు ఉంది. మా ప్యానల్ మెంబర్స్ అందరూ కూడా అందరూ ఇప్పుడు లాయర్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఇందులో ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా నేను మెప్పించగలిగే కెపాసిటీ ఉందని నేను ఏ విషయం కూడా ఏ అప్రూవల్ తీసుకోవాలన్నా 10 మందిని అప్రోచ్ అయ్యి మెంబర్స్ అందరిని కూడా కూర్చొని పెట్టి ఎలాంటి తగాదాలు లేకుండా
ఒక విషయాన్ని మనం నిర్ణయం తీసుకునే ముందు ప్రతి ఒక్కరి అప్రూవల్ లేకుండా ఏ అప్రూవల్ కూడా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయమని నేను అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ఈ డిక్టేటర్షిప్ పోవాలనేది చాలా ముఖ్యం. అసలు ది వే దే ఆర్ బిహేవింగ్ అంటే ఏదో మెంబర్స్ అందరినీ స్లేవ్స్ కింద చూస్తున్నారు. అంటే మొన్న ఈ మధ్య నేను ఒక ఏజిఎంలో చూశాను. ఈ కమిటీ మెంబర్స్ వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే కూర్చో నువ్వేంటి అని, నువ్వేం చూస్తావు చదువుకోలేదా అని, అంటే ఎంత యారగెంట్గా మాట్లాడుతున్నారు. ఇది అవసరమా? అంటే ఏమైనా స్లేవ్సా? అందరూ మొత్తం బిజినెస్ పీపుల్, మొత్తం టాప్ క్లాసు కాంట్రాక్టర్సు, లాయర్సు, బ్యూరోక్రాట్సు ప్రతి ఉన్న ఇలాంటి సొసైటీ మెంబర్స్ని పురుగుల కింద చూస్తున్నారు. ఇది ఇలాంటి దీనికి కారకులు ఏంటంటే మన ఓటర్సు. మీ అందరినీ ప్రతి ఓటర్ని మీరు ఈరోజు చూసి మీ మెంబర్షిప్ కార్డ్ నెంబర్ తీసుకొని ప్రతి ఒక్కరు కనుక మీరు వచ్చి మీకు నచ్చిన వాళ్ళకి మంచి ప్యానల్ని ఎన్నుకోకపోతే మీకు ఫ్యూచర్ అంతా కూడా మీకు ఇప్పుడున్నట్లే ఉంటుంది. నా హంబుల్ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీబడి, యూ మస్ట్ ఈ 15 మంది ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ని ఎన్నుకుంటారు. ఇప్పుడు మా దాంట్లో కూడా 15 మంది మెంబర్స్ ఉన్నారు. మీకు ఆ లిస్ట్ మేము ఇస్తాము ఫోటోలతో సహా. మీరు దాన్ని కూడా ఇచ్చేయండి. ప్రతి ప్యానెల్లో అటు ఇప్పుడు ఉండేది ఎలక్షన్లో 2 ప్యానెల్, వాళ్ళది ఒక ప్యానెల్, మా ప్యానెల్లో కూడా 15 మంది మెంబర్స్ ఉన్నారు అలాంగ్ విత్ మీ. ఇప్పుడు రాజకీయంతో ఏం సంబంధం అండి? ఇక్కడ రాజకీయం చేయడానికి ఏమైనా ఎమ్మెల్యే ఎలక్షనా, లేకపోతే పోయి గవర్నమెంట్లో ఏమైనా కూర్చుంటామా? గవర్నమెంట్ ఇది ఉన్నది సొసైటీ, ఇట్ ఇస్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్. బట్ గవర్నమెంట్ మనకు ల్యాండ్ ఇచ్చింది సొసైటీకి, దాన్ని బాగోగులు చూసుకోవడానికే సొసైటీ ఫామ్ అయింది. సో ఇప్పుడు దేనికి చేసినా ఎవరైనా ఎవరికి ప్రలోభం పడి వాళ్ళు చెప్పింది ఆడే తత్వం మాది కాదు. రూల్ ప్రకారం యాజ్ పర్ బైలాస్ ఆఫ్ సొసైటీ వాట్ ఈజ్ ఫార్మ్డ్, దానికి వీలుగానే పోతాం తప్ప అదర్ దాన్ బైలాస్ మనం ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ we will go for AGM. This is required by every member. We want to make some changes in the bylaws అని మేము తెలిసి అప్రూవల్ తీసుకున్న తర్వాత బైలాస్లో ఇప్పుడు మన దీంట్లో కూడా గవర్నమెంట్లో కూడా అన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో ఫామ్ అయిన కాన్స్టిట్యూషను చేంజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా అవసరాన్ని బట్టి మనం చేంజ్ చేసుకుంటా ఉండొచ్చు. అది చేయాలి. అది ఒక పర్టికులర్ పర్సన్ కోసం చేయకూడదు, అందరి కోసం ఉపయోగపడేట్టుకుంటేనే చేయాలి. బట్ అందుకని ప్రతి ఒక్కరు అప్రూవల్ తీసుకున్న తర్వాతనే మనం దాన్ని ఆ బైలాస్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. దట్ విల్ బి అందరికీ చేస్తాం. ఇంతకుముందు ఐ వాజ్ టోల్డ్ దట్ అంటే ఏదో బైలాసు అన్నీ వాళ్ళే రాసుకుని అమెండ్మెంట్స్ వాళ్ళే చేసుకుంటారు, ప్రతిదీ వాళ్ళే చేసుకుంటారు. నో ఇండివిజువల్ డజంట్ నో అబౌట్ వాట్ వాజ్ హ్యాపెనింగ్. ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు. వెరీ ట్రాన్స్పరెంట్ వే ఇట్ విల్. అప్పుడే మనం దీన్ని నడపగలం. కానీ నువ్వు ఏదైనా ఒక ఇల్లీగల్ థింగ్ చేయాలనుకుంటే దెన్ ఇట్లాగే కోర్టు కేసులు కథ దీంతోనే పోతుంది. పార్టీయే లేదు, మాకు పార్టీతో ఏ సంబంధం లేదు. ఎవ్వరు కూడా ఎవరైనా హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ దట్ సొసైటీ వాళ్ళు కావాలనుకుంటే మాకు ఓటేస్తారు. దే వాంట్ ది వే what I am approaching, everybody is talking with, everybody wants a change because they got frustrated with what is going on now. That is just everybody openly they are not, but silently they are telling to me just we want a change అనేది కనబడుతుంది. మీ అందరికీ తెలుసు ఈ సమావేశము జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల సందర్భంలో ఏర్పాటు చేశాము. గత 20-21 సంవత్సరాల నుంచి ఒక 15-16 సంవత్సరాలు ఒక ప్యానెల్ నడిపింది. మీ అందరికీ తెలిసిన విషయాలే అవి. గత 5 సంవత్సరాల నుంచి వేరే ప్యానెల్ తర్వాత 21లో గెలిచి ఇప్పుడు 5 సంవత్సరాలన్నర అయింది ఇంచుమించు వాళ్ళు నడిపారు. ఈ యొక్క గత 20-21 సంవత్సరాల అనుభవంతో ఎవరిని మార్చినా
ఎవరు పెట్టినా ఇట్లనే జరుగుతుంది, చాలా కాంప్లికేషన్స్, తగాదాలు, కొత్త కొత్త పథకాలు, కొత్త కొత్త వైరుధ్యాలు అన్నీ వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ మేము అతీతుడుగా భావించి సీనయ్య గారిని, బొల్లినేని సీనయ్య గారిని చాలామంది మెంబర్లు కోరికతోటి వారిని మా ప్యానెల్ హెడ్గా, మా ప్యానెల్ గెలిస్తే నెక్స్ట్ వారు ప్రెసిడెంట్గా ఉంటారు జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీగా. అయితే వారి గురించి పెద్ద బిల్డరు, కాంట్రాక్టరు, దానశీలి, ఫిలాంథ్రఫిస్టు, తెలంగాణ కాంట్రాక్టర్స్ క్లబ్బు, ఇవన్నీ కూడా చాలా అనుభవం ఉంది ఆయనకి. కాబట్టి వారి యొక్క నిక్కచ్చితనము, నిజాయితీ ఇవన్నీ గుర్తించి వారిని ఈసారి చేంజ్ కోసం, మార్పు కోసం, ఓట్ ఫార్ చేంజ్ అనే స్లోగన్తో మేము కొత్త ప్యానెల్ను ముందుకు తెచ్చాం. ఇక గత 20 సంవత్సరాల నుంచి ఏం జరిగింది, ఏం జరుగుతుంది అవన్నీ కూడా మీకు తెలుసు. వారి ఆధ్వర్యంలో ఈ ప్యానెల్ నడుస్తుంది. 30వ తారీఖు నాడు భారతీయ విద్యాభవన్ జూబ్లీ హిల్స్లో పోలింగ్ ఉంది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే కొత్త ప్యానెల్కు కూడా సభ్యులను అందరినీ కూడా ఓట్ ఫార్ చేంజ్ చేయవలసిందిగా కోరుతూ మీ మీడియా కూడా ప్రముఖంగా ప్రచురించాలని కోరుకుంటున్నాం.